హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో నిమ్మకాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో నేను చూపించే విధంగా నిమ్మకాయ నిల్వ పచ్చడి పెడితే అస్సలు పాడవదు. ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా, ఈజీగా ఎవరైనా పెట్టుకోవచ్చు. అయితే నేను చెప్పే కొలతల్ని మీరు కూడా ఫాలో అయ్యి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి. మరి నోరూరించే నిమ్మకాయ ఊరగాయని ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నిమ్మకాయ నిల్వ పచ్చడి కోసం ముందుగా డజన్ నిమ్మకాయల పచ్చడికి డజన్ నిమ్మకాయల రసానికి నేను తీసుకున్నానండి. నిమ్మకాయలు మనం తీసుకునేవి ఫ్రెష్గా ఉండాలి, అస్సలు పాడైపోయినవి తీసుకోకూడదు. అలానే నిమ్మకాయల్లో రసం ఉండేట్లుగా చూసుకోవాలి. మనం తీసుకునే నిమ్మకాయలు పైన తొక్కు మందంగా లేకుండా పల్చగా ఉండేవి తీసుకోవాలి. ఇలా పల్చగా ఉండేవి తీసుకుంటే మనకి పచ్చడికి బాగుంటుంది. నేను తీసుకునే విధంగా ఇలా పసుపచ్చ రంగులో నిమ్మకాయల్ని తీసుకోవాలి. నేను డజన్ నిమ్మకాయల్ని పచ్చడి కోసం ముక్కలుగా కట్ చేయడానికి వాడుకుంటున్నానండి. అలానే ఈ 2 నిమ్మకాయల్ని కట్ చేసి రసం మాత్రమే తీసుకుని వాడుకోవాలి. నేను ఇక్కడ పచ్చడికి మొత్తం డజన్నర నిమ్మకాయల్ని తీసుకున్నానండి. ఇప్పుడు మనం డజన్ నిమ్మకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయని తీసుకుని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అడ్డంగా కట్ చేసేసుకుంటే మనకి నిమ్మకాయ పచ్చడికి బాగోదు. ఇలా నిలువుగా కట్ చేసుకొని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే పెద్ద సైజు ముక్కలు కావాలనుకుంటే 4 ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క నిమ్మకాయని 8 ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ముక్కలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. ఇలా ముందుగానే మనం గింజల్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేదంటే మనకి పచ్చడిలో గింజలు అనేవి తగులుతూ చేదుగా అనిపిస్తుంది. ఇలానే అన్ని ముక్కల్ని కట్ చేసేసుకోవాలి. ఇలా డజన్ నిమ్మకాయ ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాక ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం 1/2 డజన్ నిమ్మకాయల్ని పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ 1/2 డజన్ నిమ్మకాయల్ని అడ్డంగా కోసేసుకొని రసం పిండేసుకోవాలి. ఈ 1/2 డజన్ నిమ్మకాయల్ని రసం మాత్రమే పిండుకొని తొక్కల్ని పారేసుకోవాలి. ఇలా నిమ్మకాయ రసం అంతా తీసేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదండి. ఆ నిమ్మకాయ ముక్కల్ని గ్లాసు కొలతలతో ఎలా పచ్చడి చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్లోకి నిమ్మకాయ ముక్కలన్నీ వేసుకొని వేరొక బౌల్లోకి ఇలా గ్లాసు కొలతలతో కొలుచుకోవాలి. పచ్చళ్ళు పెట్టేటప్పుడు మనం కొలుచుకునే గిన్నె అయినా గ్లాస్ అయినా ఒకే కొలతగా పైనుంచి కింద వరకు ఉండాలి. ఇలా గ్లాస్తో చూడండి, నేను ఇక్కడ నిండుగా ఈ ముక్కల్ని వేసాను కదా. ఇలా గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకున్నా. ఇప్పుడు మరొక గ్లాసును కూడా కొలుచుకుంటున్నాను. నాకు ఇక్కడ మొత్తం 3 గ్లాసుల నిమ్మకాయ ముక్కలు అయినాయండి. ఈ గ్లాస్తోనే 3 గ్లాసుల నిమ్మకాయ ముక్కలు కొలిచేసుకున్నాక ఇప్పుడు ఇదే బౌల్లో మనం ఏ గ్లాస్తోనైతే కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు కల్లుప్పును వేసుకోవాలి. మనం కల్లుప్పును మాత్రమే వేసుకోవాలండి. మెత్తడప్పు వేసుకుంటే మనకి కొంచెం ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి 1/2 గ్లాసు కల్లుప్పును మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకొని చేత్తో, చెయ్యి అనేది తడి లేకుండా చేత్తో ఉప్పు, పసుపు నిమ్మకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నిమ్మకాయ ముక్కలు కలుపుకునేటప్పుడు మరి గట్టిగా పిసికేసేయకుండా ఇలా నిదానంగా మొత్తం కింద నుంచి పైదాకా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం 1/2 డజన్ నిమ్మకాయల్ని ముందే రసం తీసి పెట్టుకున్నాం కదండి. ఆ నిమ్మకాయ రసాన్ని వేసేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా గింజలు ఏమైనా ఉంటే ఆ గింజలను కూడా తీసేసుకొని నిమ్మకాయ రసం మొత్తం వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి 3 రోజుల పాటు ఊరనివ్వాలి. ఇలా 3 రోజుల పాటు ఊరనివ్వటం వల్ల మనకి ఊట అనేది బాగా వస్తుంది. చూడండి, 3 రోజుల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకుంటే మనకి నిమ్మకాయ ముక్కలన్నీ బాగా నాని ఊట అనేది కూడా బాగా వచ్చింది. మనం నిమ్మకాయ ముక్కల్ని ఊరపెట్టుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఇలా గాజు పాత్రలో కానీ ఊరపెట్టుకోవాలి. స్టీల్ వాటిల్లో అస్సలు ఊరపెట్టుకోకూడదు. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసేసుకుని ఇందులోకి మనం మెంతులు, ఆవాల పిండి రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 స్పూన్ మెంతులు అలానే 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. మెంతులు, ఆవాలు వేసేసుకున్నాక ఆవాలు చిటపట్లాడి మెంతులు దోరగా వేగి కమ్మని వాసన వచ్చేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా బాగా వేగిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఈ వేయించుకున్న ఆవాలు, మెంతుల్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మెత్తటి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 గ్లాసు శనగ నూనె వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తోనైతే కొలుచుకుంటున్నామో అదే గ్లాస్తో శనగ నూనె వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర అలానే 1.5 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. అలానే ఇందులో 4-5 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి. మనం తాలింపులో శనగపప్పు, మినపప్పు వేసుకుంటూ ఉంటాం కదండి. అలా శనగపప్పు, మినపప్పు మనం నిల్వ పచ్చళ్ళలో వేసుకుంటే మనకి రంగు అనేది మారుతుంది. అలానే ఎక్కువ రోజులు పచ్చడి అనేది నిల్వ ఉండదు. తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువను వేసుకుని ఇంగువంతా ఈ తాలింపులో బాగా కలిసేలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి.
తాలింపు పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం 3 రోజుల పాటు ఊరపెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్లోకి 1 గ్లాసు పచ్చళ్ళ కారం వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే అన్నీ కొలుచుకుంటున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు పచ్చళ్ళ కారం వేసుకొని అలానే మనం మిక్సీ వేసుకున్న ఆవు పిండి మెంతిపిండి పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఈ 2 వేసేసుకున్నాక ఈ ఆవు పిండి మెంతిపిండి అలానే కారం మొత్తం బాగా కలిసేలాగా పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం పచ్చడి కలుపుకునేటప్పుడు చేత్తోనైనా కలుపుకోవచ్చు, లేదంటే ఇలా గరిటెతోనైనా కలుపుకోవచ్చు. చేత్తో కలుపుకునేట్లయితే మనం చెయ్యి అనేది అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. పచ్చడంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలి. మనం తాలింపుని ముందే రెడీగా చేసి పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపుని బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలోకి వేసేసుకోవాలి. తాలింపు అనేది వేడిగా ఉంటే మనకి పచ్చడి అనేది రంగు అనేది మారిపోతుంది. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం తాలింపుని వేసుకోవాలి. తాలింపు అంతా వేసేసుకొని బాగా కలిసేలాగా ఈ తాలింపు అంతా కలుపుకోవాలి. మనం పెట్టుకునే ఊరగాయల్లో ఎప్పుడైనా సరే తాలింపు అనేది వేడివేడిగా వేయకుండా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అలా వేడివేడిగా వేసుకుంటే పచ్చడి అనేది రంగు మారిపోతుంది. ఈ తాలింపు అంతా బాగా కలిసేలా కలిపేసుకున్నాక చూడండి పచ్చడి అనేది మనకి ఎంత బాగా వచ్చిందో. పచ్చడంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి 1 అరగంట పాటు నాననివ్వాలి. ఇలా అరగంట పాటు నానటం వల్ల పచ్చడికి తాలింపు అంతా బాగా పట్టి ఆయిల్ కూడా సపరేట్ అయ్యి పచ్చడి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. అరగంట తర్వాత మూత తీసి మరొకసారి పచ్చడిని కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక జాడీలో కానీ గాజు సీసాలో కానీ పెట్టేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నోరూరించే నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. అంతేకాదండి, ఈ నిమ్మకాయ నిల్వ పచ్చడి పెట్టుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీగా పెట్టేసేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయడం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ నిమ్మకాయ నిల్వ పచ్చడి వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.